క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నాతో మాట్లాడు ప్రభు అనే అనుదిన వాక్య ధ్యాన కార్యక్రమాన్ని వింటున్న నా ప్రియ శ్రోతలందరికీ ప్రభు పేరిట మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదూ? మీ కొరకు, మీ కుటుంబాల కొరకు అనుదినము మేము ప్రార్థించుచున్నామని తెలియజేస్తున్నాను. ధైర్యంగా ఉండండి. దేవుడు మీ జీవితాలలో గొప్ప కార్యాలు చేస్తాడు. ఈ దినము కొరక ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు చదువుకుందాం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు. ఆకాశమును భూమియు గతించిపోయినా గాని ధర్మశాస్త్రమంతయు నెరవేరు వరకు దాని నుండి ఒక్క పొల్లైనను ఒక్క సున్నా అయినను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడనబడును. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నానెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా దేవానికి వందనాలు. ఈ ఉదయకాలమున మా మధ్యకు మీరు తీసుకొచ్చిన లేఖన భాగమును బట్టి మీకు వందనాలు. నీ వాక్యాన్ని ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు ప్రభా మీరు మాతో మాట్లాడబోతున్నందుకై నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని మేము గ్రహించుటకు నీ కృపను అనుగ్రహించమని, ఈ వాక్యం ప్రభా మా జీవితాలకు మేలు కలిగినట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మనం కొన్ని దినాల నుండి యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగములో నుండి అనేకమైనటువంటి విషయాలను మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి ఈ దినము కూడా యేసు ప్రభు కొండ మీద పలికిన ఆ మాటలే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ వచనంలో 17వ వచనం, ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చితినని తలంచవద్దు. వాటిని నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు రాలేదు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో డిక్లేర్ చేశాడు. నా బోధ వలనో నేను చేయు సూచక క్రియల వలనో అద్భుతాలు ఆశ్చర్య కార్యముల వలనో మోషే ద్వారా ఇవ్వబడిన ధర్మశాస్త్రమును గాని ప్రవక్తల వచనములను గాని తక్కువ చేయుటకు నేను రాలేదు. వాటిని నెరవేర్చుటకే వచ్చానని యేసు ప్రభు ప్రజలందరికీ తెలియచేశాడు. నిజమే, యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సర జీవిత కాలాన్ని మనం పరిశీలిస్తే ఆయన పరిచర్య ప్రారంభంలో కొండ మీద ప్రసంగంలో ఏమైతే తెలియజేశాడో వాటిని నెరవేరుస్తూ వచ్చాడు. ధర్మశాస్త్రాన్ని కానీ ప్రవక్తల వచనాలను కానీ ఎక్కడ కూడా ఆయన చులకన చేయలేదు. 19వ వచనం, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగూ చేయ బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో మిగుల అల్పుడనబడును. అయితే వాటిని గైకొని బోధించువాడెవడో వాడు పరలోక రాజ్యములో గొప్పవాడు అనబడును. గమనించండి, ఈ వచనాల్లో మనకు కనబడుతున్నది ధర్మశాస్త్రమును బోధించు వారిని గూర్చి, పరలోక రాజ్యమును గూర్చి, శాస్త్రులు పరిశీలన గూర్చి ప్రభువు మరి మాట్లాడుతూ ఉన్నాడు. యూదా మతంలో, ఆనాటి సమాజంలో అత్యంత ప్రభావవంతమైన మతపరమైన నియమ నిబంధనల విషయంలో కఠినంగా పాటించే 2 వర్గాలున్నాయి.
ఆ రెండు వర్గాలు, ఒకటి శాస్త్రులు, రెండు పరిసయ్యులు. పరిసయ్యులు మోషే శాస్త్రాన్ని, అదే రీతిగా మౌఖిక సాంప్రదాయాలను, అంటే పెద్దల సాంప్రదాయాలను ఖచ్చితంగా వారు పాటిస్తారు. వీరు పరిసయ్యులు. శాస్త్రులు అనబడినటువంటి వారు ధర్మశాస్త్రమును వీరు అధ్యయనం చేసి వ్యాఖ్యానించేటువంటి పండితులు. వీరు యూదుల సమాజ మందిరాల్లో కూడా బోధించేవారు. విశ్రాంతి దినం అనగా సబ్బాతు దినమును చాలా నిష్ఠగా ఆచరిస్తారు. ధర్మశాస్త్రాన్ని మరలా వ్రాయటం, దానిని మరలా చదివి అర్థం చేసుకోవటం, ఆ చదివిన అర్థం చేసుకున్న ధర్మశాస్త్రాన్ని మరి బోధించటం విషయంలో వీరు నిపుణులు. అయితే ఈ పరిసయ్యులను, శాస్త్రులను యేసు అనేకసార్లు వారిని గూర్చి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు వేషధారులు అనే మాట ప్రభువు వాడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. అంటే వీరు పైకి భక్తిగా కనిపించిన, ధర్మశాస్త్రమును చక్కగా బోధించిన ఆ బోధను వారి జీవితాలకు అన్వయించుకోకుండా ఇతరులకు బోధించువారుగా ఉన్నారు. అందుకని వీరిని ఉద్దేశించి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆజ్ఞలలో అతి చిన్న ఆజ్ఞను కూడా పాటించరు. మనుషులకేమో సమాజ మందిరాలలో నిలబడి చక్కగా బోధిస్తారు. ఇలాంటి వారు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడు అని పిలువబడతాడు అని యేసు ప్రభు ఆ శాస్త్రులను ఉద్దేశించి, ఆ పరిశీలనను ఉద్దేశించి ప్రభు మాట్లాడటం మనం చూస్తున్నాం. ఈనాటి సమాజంలో కూడా మరి శాస్త్రుల యొక్క బోధ మనకు కనబడుతున్నది. మరి బైబిల్ను చక్కగా బోధించి మరి ఎంతో పాండిత్యం కలిగినటువంటి వారిగా మనకు కొంతమంది సేవకులను మనం చూస్తూ ఉంటాం. శాస్త్రుల యొక్క తెలివి, జ్ఞానం మరి ఈనాటి సేవకుల్లో కూడా మనం గమనిస్తున్నాం. వారి నీతిని ప్రదర్శించే విధానం, మరి శాస్త్రులు ఎలాగైతే ఆనాడు మరి ధర్మశాస్త్రాన్ని ఎంతో చక్కగా బోధించగలిగినటువంటి అనుభవం వారి జీవితంలో ఉన్న, ఆ ధర్మశాస్త్రానికి లోబడి జీవించినటువంటి పరిస్థితులు వారిలో కనబడలేదు. అందుకనే ప్రభు అన్నాడు, కాబట్టి ఈ ఆజ్ఞలలో మిగుల అల్పమైన ఒక దానినైనను మీరి మనుషులకు అలాగూ చేయి బోధించేవాడెవడో వాడు పరలోక రాజ్యంలో మిగుల అల్పుడనబడును అనే మాటను మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు మనం లోకంలో మరి ఎంతోమంది సేవకులు ఉన్నారు. మరి దేవుని వాక్యానుసారంగా నడుచుకునే సేవకులు ఉన్నారు. మరి కొంతమంది కేవలం బోధించటం వరకే బోధించి మరలా వారి యథావిధిగా లోకంలో వారి జీవితాన్ని కొనసాగించే సేవకులు కూడా ఉన్నారు. అందుకనే యేసు ప్రభు ఆనాడు ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న లేదా నిష్ఠ కలిగినటువంటి పరిశీలన గూర్చి మరి ప్రభు ఎందుకు ఈ మాట అన్నాడంటే, వారు ధర్మశాస్త్రాన్ని బోధించుచున్నారు కానీ ధర్మశాస్త్రంలో అతి చిన్న ఆజ్ఞను కూడా పాటించేటువంటి వారుగా కొంతమంది ఉండటం లేదు. అందుకే ప్రభు వారిని ఉద్దేశించి ఈ మాట మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో కూడా చాలామంది మరి శాస్త్రుల యొక్క పద్ధతిని అనుసరిస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యాన్ని చక్కగా బోధిస్తూ ఉన్నారు, చాలా చక్కగా విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే పిలుపు, సమర్పణ అనేది ఏమీ లేదు. మరి మనం చూస్తూ ఉన్నాం ఆన్లైన్ మెసేజెస్, మరి వాట్సాప్లో, తర్వాత గూగుల్ మీట్లో, కొన్ని ఫెలోషిప్లో, కొంతమంది ఏకంగా దేవుని సంఘాలలో మనుషులకు శాస్త్రులను బోధించినట్లుగా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నారు. బాగా అధ్యయనం చేసే బోధిస్తూ ఉన్నారు. బోధించటం తప్పు అని నేను అనటం లేదు, కానీ పరలోకంలో ఈ బోధించేటువంటి మనం, బోధకులమైన మనం మరి అల్పుడుగా కనబడకుండా మన బోధ ఉండాలని యేసు ప్రభు తెలియచేస్తున్నాడు. పరలోకంలో నిన్ను బట్టి, నీ బోధను బట్టి మరి ఘనుడువుగా ఎంచబడు విధముగా మన బోధ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రభు అంటున్నాడు 20వ వచనంలో, శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యములో ప్రవేశింప నేరరని మీతో చెప్పుచున్నాను అని అన్నాడు. పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే బోధించేటువంటి మన నీతి అధికముగా లేకపోతే
అసలు పరలోక ప్రవేశమే లేదని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియ దేవుని బిడలారా, మరి బోధించే బోధకులారా, మరి సేవకులారా, సువార్థికులారా, మరి మన జీవితాలను ఒకసారి పరిశీలించుకోవాలి. దేవుని వాక్యం బోధించడం వరకే కాదు గాని, ఆ బోధించుచున్నటువంటి ఆ బోధ ఏదైతే ఉన్నదో మొదటిగా మన జీవితాలకు అప్లై చేసుకోవాలని యేసు ప్రభు తెలియచేస్తున్నాడు. ఈనాడు లోకంలో మరి బోధించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా! మరి యూట్యూబ్ లైక్ల కొరకు కొందరు బోధిస్తూ ఉన్నారు. మరి నా బోధ మరి వింటున్నటువంటి వారు ఎంతమంది చూస్తున్నారనే ఆ తపనతో మరి బోధించేటువంటి వారు కూడా ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రభువు అంటున్నాడు, నీవు నీ బోధ విన్నవారు పరలోకములో ప్రవేశించేటట్లుగా బోధించాలి. ఆ దేవుని వాక్యాన్ని మొదటగా నీ జీవితంలో అన్వయించుకొని ఆ తర్వాత ఇతరులకు నువ్వు బోధించేవాడిగా ఉండాలని వాక్యంలో ప్రభువు తెలియజేస్తున్నాడు. ఈనాడు టీవీలలో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో మరి వారి బోధన చూసుకొని చాలామంది మురిసిపోతూ ఉన్నారు. పరలోకంలో మిగుల అల్పుడుగా కనబడకూడదని దేవుని యొక్క ఉద్దేశం. ఈ లోకంలో ఒకవేళ నీ బోధన మెచ్చుకోవచ్చు, నీ పరిజ్ఞానం, లేదా నువ్వు విశ్లేషిస్తున్న విధానం, లేదా నీవు తెలుసుకున్నటువంటి పాండిత్యం బహుశా మనుషులను మెప్పించేదిగా ఉండొచ్చేమో, కానీ పరలోకంలో మనం అల్పుడుగా కనబడకూడదని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి బోధించి మనము మరి మన బోధన బట్టి మరి అనేక మంది రక్షించబడాలా. మరి బోధించుచున్న మనము ఆ దేవుని వాక్యానికి అనుగుణంగా మన జీవితాలను మార్చుకొని ముందుకు కొనసాగాల. ఒకవేళ బోధించు వాడివే అయితే, లేదా బోధించు రాలివే అయితే, ఆ బోధ మరి వారికి ఒకవేళ విన్నవారికి సంతోషాన్ని కలిగించొచ్చేమో కానీ బోధించిన నీవు మరి అల్పుడుగా కనబడతావేమో, జాగ్రత్త. కాబట్టి మన జీవితాలను సరిచేసుకోవాలి. సేవకులుగా, బోధకులుగా, సువార్థికులుగా మనం బోధించేటువంటి బోధ ఆత్మల రక్షణ కొరకన ఉద్దేశంతో బోధించాలి కానీ మన జ్ఞానాన్నో, లేదా మనకున్న పాండిత్యాన్నో, లేదా మనకున్నటువంటి వసతులను బట్టో, ఖాళీగా ఉన్నానని చెప్పో, లేదా దేవుని వాక్యాన్ని మరి బోధించటం సరైన పద్ధతి కాదని యేసు ప్రభువు తెలియచేస్తున్నాడు. అందుకనే దేవుని వాక్యంలో అంటుంది, మరి మీరు అనేకులు బోధకులుగా ఉండొద్దు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. కానీ నేడు లోకంలో మనం చూస్తున్నాము, మరి అందరూ బోధకులైపోయారు. అందరూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అందరూ దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి తాపత్రయపడుతూ ఉన్నారు. మంచిదే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పొలములో పని చాలా ఉంది, పని చేయాలి. మరి దేవుని పరిచర్య చేయడానికి మనుషులు అవసరం. అయితే బోధించుచున్నటువంటి మనము పరలోకంలో అల్పులుగా ఉండకుండా మరి గనుడుగా ఉండునట్లుగా మన జీవితాలను మొట్టమొదటిగా సరిచేసుకొని దేవుని సువార్తను ప్రకటించేటువంటి వారిగా ఉండాలని ప్రభువుని బట్టి మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు మన వెనుకడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ వాక్యము ద్వారా అయినా నీ సేవకులమైన మాతోను, మరి నీ పరిచర్య చేస్తున్నటువంటి సువార్థికులతోనూ, మరి నీ వాక్యం ప్రకటించాలని ఆశ, తృష్ణ కలిగినటువంటి వారితోనూ మీరు మాతో సూటిగా మాట్లాడినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు బోధించు వారు మాత్రమే అయ్యుండక ఆ బోధను గైకొని బోధించమని నీ వాక్యంలో సెలవిచ్చినారు. కనుక నా తండ్రి, మేము మొదటిగా నీ వాక్యానికి లోబడి నీ వాక్యానుసారంగా మా జీవితాలను మలుచుకొని ఆ తర్వాత ప్రభా మరి విశ్వాసులకు, సంఘానికి, మరి తెలిసిన వారికి నీ సువార్తను ప్రకటించడానికి మమ్మల్ని ఆయుత్తపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. దేవానికి వందనాలు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాసంలో ప్రభువా మా శ్రోతల కుటుంబాలలో వారి బిడ్డల యొక్క వివాహాల కొరకై ప్రార్థన చేస్తున్నాము. వివాహాలను సిద్ధపరిచిన వాడు మీరే, ఈ వ్యవస్థను ప్రారంభించింది మీరే. కనుక ప్రభువా, వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదని మీరు చెప్పినారు. కనుక జరిగే ప్రతి వివాహ కార్యక్రమం ఘనముగా జరుగుటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ, ఆ వివాహానికి అవసరమైనటువంటి వాటన్నిటిని మీరు అనుగ్రహించండి. ఏ విధమైన లోటుపాట్లు లేకుండా సహాయం చేయండి. కానా వివాహంలో ప్రభువా ఉన్నటువంటి లోటుపాట్లు సరిచేసిన రీతిగానే మరి వివాహాలు జరుపుకుంటున్నటువంటి కుటుంబాలలో ఏ విధమైనటువంటి లోటుపాట్లు లేకుండా సహాయం చేయమని ప్రార్థిస్తూ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, మా శ్రోతల కుటుంబాలలో ప్రతి వారిని మీరు దీవించి ఆశీర్వదించండి. వారి అవసరాలను మీరు తీర్చండి. వారి ఉద్యోగాలను దీవించండి. వారి చేతి పనులను మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతా ప్రభా మీ కాపుదల, మీ భద్రత, మీ క్షేమం
ఆ బిడ్డలకు అనుగ్రహించి వారిని తృప్తిపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడై ఉండి నడిపించు.